హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీస్ వరల్డ్. ఈరోజు మనం ఒక మంచి హెల్తీ రెసిపీ, పోషకాలు, మినరల్స్, విటమిన్స్ అన్నీ ఒకే దాంట్లో దొరికే మునగాకు కారప్పొడి అయితే చేసుకుంటున్నాము. ముందుగా మునగాకుని ఒలుచుకొని నీట్గా ఆరబెట్టేసుకోవాలి. ఇది పూర్తిగా డ్రై అయ్యే వరకు ఆరబెట్టేసుకోవాలి. 4 to 6 అవర్స్ పాటు ఆరబెట్టుకున్న తర్వాత తడి మొత్తం పోయి ఇలా అయితే ఉంటుంది కదా. దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాము. ఇప్పుడు బాండల్లో 1 టేబుల్ స్పూన్ వేరుశనగ పప్పు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకుందాము. ఇవన్నీ ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా మంచివి కాబట్టి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము. ఇప్పుడు అదే బాండల్లో 2 స్పూన్ల మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసామంటే నీట్గా వేగిపోతాయి. ఇవి ఇలా హాఫ్ వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ పచ్చెనగపప్పు వేసుకుందాము. ఇవి కూడా హాఫ్ వేగిన తర్వాత 2 స్పూన్స్ ధనియాలు వేసుకుందాము. ఇవి కూడా వేగిన తర్వాత ఇందులో ఒక 5 ఎండుమిర్చి వేసుకుందాము. 5 ఎండుమిర్చి అయితే టేస్ట్ బాగుంటుంది. మీకు ఇంకా కారంగా కావాలనుకుంటే ఇంకా 3 యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బండల్లో ఒక హాఫ్ కప్ వరకు కరివేపాకు తీసుకొని వేయించుకోవాలి. ఇది ఇలా హాఫ్ వేగిన తర్వాత అందులోనే మనం ముందుగా ఆరబెట్టుకున్న మునగాకు ఉంది కదా, దాన్ని మొత్తాన్ని వేసుకొని ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇందులో వేగించేవన్నీ సిమ్లో పెట్టుకొని వేయించుకున్నామంటే బాగా వేగుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి నీట్గా వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న ఎండుమిరపకాయలు, అలాగే పప్పులు ఉన్నాయి కదా, అవన్నీ మిక్సీ పట్టుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనే మనం తెల్లపాయలు మరియు కొంచెం చింతపండు వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు, మునగాకు కూడా వేసుకొని లైట్గా మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకున్నామంటే మనకి మునగాకు కారప్పొడి అయితే రెడీ అయిపోతుంది. ఈ కారప్పొడిని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకున్నామంటే 3 months వరకు స్టోర్ ఉంటుంది. అలాగే పప్పులు కరకర అంటూ టేస్ట్ సూపర్గా ఉంటుంది. దీన్ని మనం రైస్లోకైనా, ఇడ్లీ, దోశ, ఉప్మా, పొంగల్ అన్నిట్లోకి చాలా బాగుంటుంది. నేనైతే రైస్లో ట్రై చేశాను కొంచెం నెయ్యి వేసుకొని. టేస్ట్ సూపర్గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.